నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. కాంగ్రెస్లో గ్రూపు తగాదాలతో పరిస్థితి దారి తప్పుతోందని అధిష్టానానికి నివేదికలు వెళ్ళినట్టుగా చెబుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ఉన్నంత ఫాస్ట్గా కాంగ్రెస్ రెస్పాండ్ కావడం లేదని ఆ పార్టీ పరిస్థితులను గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఎన్నికలంటూ వస్తే కొత్త చిక్కులేని కాంగ్రెస్ భావిస్తోందా? అటు ఎస్ఐఆర్ విషయంలో రెండు పార్టీలు కొంత భయాలతో ఉన్నాయనే చర్చ కూడా ఇప్పుడు నడుస్తోంది. దీనికి తోడు కేటీఆర్ పాదయాత్ర చేస్తారనే వార్తలు కూడా కాంగ్రెస్లో చర్చగా మారాయి. ఇంతకు కాంగ్రెస్ బీఆర్ఎస్లో అప్పుడే ఎన్నికల హైరానా ఎందుకుంది? ఇదే అంశాలపై కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు లక్ష్మీ నరసింహారెడ్డి గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. నుమన్ మొహమ్మద్ గారు, ఏఎస్ఎస్సీ కోఆర్డినేటర్, మనకి కాసేపట్లో జూమ్లో జాయిన్ అవుతారు. నమస్తే లక్ష్మీ నరసింహారెడ్డి గారు. నమస్తే, వెల్కమ్ టు ది డిబేట్ అండి. సో ఏంటి ఎలా చూడండి, ప్రజా సమస్యలు తీసుకెళ్లడం కంటే ఈ సోషల్ మీడియాలో ట్రోల్స్ అలాగే ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలతోటే బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. దానికి ఏం చెప్తారు? ముందుగా ప్యానెల్లో పాల్గొంటున్నటువంటి సహచరులకు, మీకు అదేవిధంగా ప్రైమ్ నైన్ న్యూస్ వీక్షకులకు నమస్కారం తెలియజేస్తాను. నమస్తే, చెప్పండి. ఇలా ప్రతిపక్షాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ పోలీసులు కేసులతోటి భయపెట్టిస్తూ అదేవిధంగా కేసులతోటి బెదిరిస్తున్నటువంటి విషయాన్ని మనందరం కూడా స్పష్టంగా చూడడం జరుగుతుంది. చట్టానికి ఎవరు చుట్టాలు కాదు, చట్టాన్ని అతిక్రమించి ఎవరు కూడా ఏ పని కూడా చేయొద్దు. అయితే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము ఏం చేస్తున్నదంటే అధికారం చేతులు ఉంది అని చెప్పి ఇలా ప్రతిపక్షాల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలు మొత్తం కూడా గమనిస్తా ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే సోషల్ మీడియాలో బీఆర్ఎస్ బలంగా ఉంది, బీఆర్ఎస్ కు బలమైనటువంటి ప్రజా మద్దతు ఉంది అనేది మాట్లాడుతున్నారు. అది నిజమే, నేను కాదనట్లేదు. కానీ ఇలా సోషల్ మీడియా అనేది ప్రపంచవ్యాప్తంగా అంటే చాలా విస్తరించింది. అంటే దీంట్లో ఎవరిని కూడా నియంత్రించలేనటువంటి పరిస్థితిలో ఈరోజు సోషల్ మీడియా అనేది వైరల్ గా అవుతుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ప్రభుత్వాలు వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు ఏవైతున్నాయో, ప్రభుత్వం ఇచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ఏదైతున్నదో ఆ ఎన్నికల హామీలలో గ్యారంటీలు కానివ్వండి, డిక్లరేషన్లు కానివ్వండి, వాళ్ళ యొక్క ఉచిత ప్రగల్భాలు ఏవైతున్నాయో వాటిని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నిస్తున్న వాళ్ళను వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, వీళ్ళు బీఆర్ఎస్ కు చెందిన వాళ్ళని చెప్పి కాంగ్రెస్ విష ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా ప్రజలు అడుగుతున్నారు, అయ్యా మీరు పలానా హామీలు ఇచ్చిరు, పలానా గ్యారంటీలు ఇస్తామని చెప్పినారు, మరి అవి అమలు అయితే లేవు, ఎందుకైతే లేవు అని చెప్పి సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఏమైపోయిందనంటే సోషల్ మీడియా వేదికగా విస్తృతమైనటువంటి చర్చకు దారితీస్తుంది. ఇది ప్రభుత్వం మీద అంటే బాగా ఒత్తిడి పెరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఈ రకమైనటువంటి కేసులు పెట్టాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు నేను ఏమంటున్నానంటే రైతులు కానివ్వండి, యువకులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వీళ్ళకి ఇచ్చినటువంటి హామీలను మరి వాళ్ళు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారు, సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా చర్చిస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం భయపడుతున్నటువంటి పరిస్థితి. ఇలా మొత్తానికి చూస్తే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు పైన ప్రజలలో పూర్తిగా వ్యతిరేకత ఉందనేది మనందరికి కూడా తెలుసు. నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే సీక్రెట్ గా చేపించుకున్నటువంటి సర్వేలో కూడా అది బట్టబయలైనటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ, నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీపై ప్రభుత్వం పైన ప్రజలలో వ్యతిరేకత ఉందా లేదా అనేది వాళ్ళే చెప్పాలి. ఇలా సోషల్ మీడియా బలంగా ఉంది, సోషల్ మీడియాలో మా మీద బదనాం చేస్తున్నారంటే వాస్తవంగా వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఇలా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. వాళ్ళు చేసినటువంటి తప్పులను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నటువంటి పరిస్థితి. ఇలా పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హామీల ఏదైతే అమలులో విఫలమైందో దాని మీద చర్చ జరుగుతుంది. ఇలా ప్రజా మద్దతు ఉంది కాబట్టి, బీఆర్ఎస్ పార్టీకి ప్రజా మద్దతు ఉంది కాబట్టి ఇలా సోషల్ మీడియా వేదికగా కూడా బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నటువంటి పరిస్థితి మనందరం చూస్తాం. ముఖ్యంగా ఏంటంటే నేను ఒకటి ఏం చెప్తాను సార్ అంటే ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం గడిచినటువంటి 10 సంవత్సరాల ఏదైతే మేము చెప్పినామో ఆ పని మాత్రం చేసినాము. మేము చెప్పని పనులు కూడా చాలా చేసినటువంటి పరిస్థితి. ప్రజా సంక్షేమం కోసము మేమేదైతే మేనిఫెస్టోలో చెప్పినామో, ప్రజా సంక్షేమం కోసం మేము ఏదైతే చేస్తామన్నామో వాటిని చేయడం జరిగింది. అదే విధంగా ఏవైతే మేము చెప్పలేదు ఆ పనులు కూడా మేము చేసి చూపించి ప్రజల ఆధారాభిమానాలు మేము పొందినటువంటి పరిస్థితి మనందరం కూడా, మీరందరూ కూడా చూడడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అలా ఎన్నో హామీలు ఇచ్చింది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఏమి కూడా అమలు చేయలేదు.
కేవలం ఏంటంటే మైకులు దొరికినప్పుడు ఊకేటప్పుడు ఉపన్యాసాలు చెప్పుకుంటా ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల యొక్క గొంతులు నొక్కేటువంటి ప్రయత్నమే చేస్తా ఉన్నది. ఇలా ముఖ్యంగా మనం చూస్తా ఉంటే ఏమైతుందనంటే అంతర్గత విభేదాలు, కొమ్ముల వాళ్ళ పార్టీలో కుమ్ములాటలు, ఇలా గాంధీ భవన్ కాడ కుస్తీ పోటీలు, అదే విధంగా మంత్రులు విమర్శలు చేసుకోవడం. ముఖ్యంగా ఇలా సోషల్ మీడియాలో కూడా ఏమైతుందనంటే నేను ఒక విషయం చెప్తాను సార్ చివరగా, సోషల్ మీడియాలో కూడా ఇలా దాదాపు మా బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తల పైన వందల సంఖ్యలో ఇలా 200 పైచులకు సంఖ్యలో కేసులు పెట్టి 50 మంది మీద కేసులు పెట్టిరు. ఇలా మా మన్య క్రిషాంక్ మీద కేసు పెట్టిరు, మా నల్ల బాలు మీద కేసు పెట్టిరు, అదే విధంగా మా కొంత దిలీప్ గారి మీద కేసు పెట్టిరు. ఇట్లా సోషల్ మీడియాలో ఏదైతే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటే మా మీద కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు కూడా పలుసార్లు, హైకోర్టు కూడా పలుసార్లు సూచనలు చేసింది. భావ స్వేచ్ఛ ప్రకటనను ఎవరైతే చెప్పుకుంటారో మన యొక్క మనసులో ఉన్నటువంటి మాటలు ఎవరైతే చెప్తారో మీరు కేసులు పెట్టొద్దు, తప్పుడు కేసులు బనాయించి వాళ్ళ గొంతు నొక్కొద్దు అని చెప్పి కోర్టును కూడా చెప్పినా గానీ ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కోర్టు యొక్క ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ లక్ష్మీనరసింహ గారు భావ ప్రకటన స్వేచ్ఛ ఎవరు కాదంటారు, కానీ లిమిట్స్ క్రాస్ చేస్తే మాత్రం ఏదైనా సున్నితమైన అంశాలు కానీ వ్యక్తిగత అంశాల గురించి మాట్లాడితేనే కేసులు అవుతాయి. వాళ్ళు కేసులు పెట్టిన కేసులు ఎక్కడ నిలబడతాయి? మీరు భావ ప్రకటన స్వేచ్ఛ తెలియజేస్తే సమస్య గురించి తెలియజేస్తాయి, బట్ దాన్ని క్రాస్ చేస్తేనే కదా ఈ కేసులు కూడా వచ్చేది. రైట్, కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తల మీద విపరీతమైనటువంటి కేసులు పెట్టి వేధిస్తున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. రైట్ అండి. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రీనివాసరావు గారు, ఏంటంటే ఎవరైనా ప్రజా సమస్యల గురించి ఎవరు మాట్లాడినా ప్రభుత్వానికి మా సమస్య తీరలేదు, లేకపోతే మాకు ఈ సంక్షేమ పథకం అందలేదని చెప్తున్నా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారా? బీఆర్ఎస్ సోషల్ వింగ్ చాలా బాగుంది, చాలా బాగా రీచ్ అవుతోంది, బట్ కాంగ్రెస్ దాన్ని తిప్పికొట్టలేకపోతుంది, ఢిల్లీకి ఇంటెలిజెన్స్ నివేదిక కూడా అందినట్టుగా చెప్తున్నారు. ఏంటి ఎక్కడ లోపం కనిపిస్తుంది, అసలు దానికి మీరే చెప్తారు? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి లక్ష్మీనరసింహారెడ్డి గారికి, అదేవిధంగా ప్రైమ్ నైమ్ వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. నమస్తే, చెప్పండి. సోషల్ మీడియాను టీఆర్ఎస్ పార్టీ చాలా బాగుంది, కాంగ్రెస్ పార్టీ దాన్ని ఫేస్ చేయలేకపోతుంది అనేది పూర్తి స్థాయిలో అబద్ధం. సోషల్ మీడియా కాదు, అబద్ధ ప్రచారాల్లో బీఆర్ఎస్ పార్టీ ముందుంది. అబద్ధ ప్రచారాలు, వ్యక్తిగత విమర్శలు, వీటి మీద ముందున్నది. తర్వాత తిప్పి కొట్టడంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా వెనక్కు లేదు. సోషల్ మీడియాలనే కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియాలే కానివ్వండి, ప్రింట్ మీడియాలనే కానివ్వండి, మా పార్టీకి సంబంధించిన ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలందరూ కూడా యాక్టివ్గా వారు చేసిన ప్రతి విమర్శకు కౌంటర్ వస్తుంది, మాట్లాడుతున్నారు. కాకపోతే మరీ దిగజారిన పద్ధతిలో, మరీ అబద్ధపు ప్రచారాల్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సోషల్ మీడియా వింగ్ని పెట్టుకొని చేస్తున్నది. ఇంతకుముందు లక్ష్మీనరసింహారెడ్డి గారు మాట్లాడుతూ ఏమైతే ఈ భావ ప్రకటన స్వేచ్ఛ చేస్తుంటే దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛను ఎవరు కూడా అదుపు చేయరు. అది లిమిట్ దాటి దాని యొక్క లైన్ క్రాస్ అవుతే మాత్రమే ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుంటుంది. అది మేమే తీసుకోవడం కాదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది జర్నలిస్టులను అరెస్ట్ చేసి లోపల పెట్టింది, ఎంతమంది కాంగ్రెస్ నాయకుల మీద కేసులు పెట్టింది, కాంగ్రెస్ యొక్క మా యొక్క మీడియా సోషల్ మీడియాకి సంబంధించిన ఆఫీసుల మీద దాడులు చేయడం, అరెస్ట్ చేయడం, నాయకుల మీద కేసు పెట్టడం అన్నీ కూడా జరిగినాయి. మేము కక్ష సాధింపు చర్య ఎక్కడ చేయట్లేదు. యూట్యూబ్ను మీకు కావాల్సినటువంటి సోషల్ మీడియా వింగ్స్ని మీరు పోషించుకుంటూ చాలామందిని అదొక కామన్ ప్లాట్ఫామ్గా పెట్టుకుంటూ మీ పార్టీ ప్రచారంగా మార్చుకొని చేసినా కూడా మాకు అభ్యంతరం లేదు. కాకపోతే ఏంటంటే వ్యక్తిగతంగా విమర్శించడం, అవాస్తవాలు చెప్పడం, అబద్ధాలు ప్రచారం చేస్తున్నప్పుడు లిమిట్ దాటినప్పుడు ప్రభుత్వం చర్య తీసుకుంటుంది, అంతే తప్ప ఎక్కడ కూడా పార్టీ ఇన్వాల్వ్ కాదు. కాంగ్రెస్ పార్టీ మా అందాలో, మా పద్ధతిలో మేము పోరాటం చేస్తుంటాం. అయితే ఇక్కడ సోషల్ మీడియాలో వెనుకబడి ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వెనుకబడి లేదండి. కాకపోతే వాళ్ళంత స్పీడ్గా అబద్ధము ప్రచారం చేసినంత స్పీడ్గా నిజం దాని ప్రచారం సాగదు కదా. నిజం కాస్త నింపాదిగా పోతుంది, అబద్ధం చాలా స్పీడ్గా అందుకుంటుంది. అందుకోసం వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి అబద్ధం స్పీడ్గా ప్రచారం అందుకుంటుంది, అంతే తప్ప దానికి ఏం సంబంధం లేదు. లక్ష్మీనరసింహారెడ్డి గారు చాలా వారు యాంగ్జైటీ పడుతున్నారు, మేము ఏదో చేస్తున్నా, ఏం చేయట్లేదండి. మీరు కనీసము వాళ్ళ ధర్నా చౌక్ తీసేసినారు, బయటకు వచ్చి మేము దాని నిరసన తెలుపుతా అంటే ఇళ్లలోనే అరెస్ట్ చేసే సంస్కృతిని ప్రవేశపెట్టిందే మీరు. ఎక్కడికక్కడ ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది పెట్టేటువంటి తత్వాన్ని తెలంగాణలో తెచ్చింది, ఈ యొక్క కల్చర్ని ఇంపోజ్ చేసిందే
బీఆర్ఎస్ పార్టీ. మరి మీరు దాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం ప్రభుత్వం అక్కడైన చోట్ల చర్యలు తీసుకుంటుంది తప్ప ఎక్కడ వ్యక్తిగతంగా పోదలుచుకుంటే మరి కేసీఆర్ గారి మీద ఎన్ని కేసులు పెడదురు, హరీష్ రావు గారి మీద ఎన్ని కేసులు పెడదురు, కేటీఆర్ గారి మీద ఎన్ని కేసులు పెడదురు. ఇక మా అంతర్గత విభేదాల గురించి లక్ష్మణస్వామి గారు మాట్లాడినరు. మీ ఇంట్లో మీ ఆడపడిచే బయటకు వచ్చి రోడ్డు ఎక్కి మీరు లంచగొండులని, మీరు అవినీతి పరులని, మీరు రాష్ట్రాన్ని దోచుకున్నారని మీ అయిందని మీ యొక్క ఆడపడిచే కదా ఇంటింటి తిరిగి చెప్తుంది రాష్ట్రం అంతా. ఇక మేము చెప్పాల్సిన అవసరం ఏముంది? మా యొక్క పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా 140 సంవత్సరాలు ఉన్నటువంటి పార్టీ. మా లోపల ఏదైనా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, దాంతోపాటు అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది. కాబట్టి ఎవరి యొక్క అంశాల మీద వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, కానీ అది ప్రతిపక్షాలకి బలమిచ్చినట్టు అవుదా శ్రీనివాసరావు గారు? అంటే కాంగ్రెస్ మీరన్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ఏ పార్టీలో కుమ్ములాట్లు సహజంగానే ఉంటాయి. బీజేపీలో లేదా అదే చెప్తున్నా నేను, ఏ పార్టీలను సహజంగా శ్రీనివాసరావు గారు. కానీ కాంగ్రెస్ లో ఇప్పుడే కాదు, ఎప్పుడు చూసినప్పుడు అసలు ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఉండదు. వాళ్ళు విమర్శించుకోవటం ప్రతిపక్షాలకు మరింత బలం చేకూర్చినట్టు అవుతుంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇప్పుడు ప్రజెంటే చూస్తున్నాం. ప్రతి జిల్లాలోనూ ఆల్మోస్ట్ ఏదో ఒక ఇష్యూ తోటి ప్రతిరోజు ఒక హాట్ ఇష్యూగా మారుతోంది. అది ప్రతిపక్షాలతో అంటే ఓకే, బట్ అంతర్గతంగా ఎంత జరుగుతున్నవి అంతర్గతంగా ఎందుకు పరిష్కారం కాలేకపోతున్నాయి? మాకు వేరే పార్టీల స్థాయిలో ఉన్నంత విభేదాలు లేవండి. టీ కప్ లో తుఫాన్లే అనుకుంటారు, కలిసిపోతారు. ఇప్పుడు షబీర్ అలీ గారి అంశం చూసిండ్రు మీరు, అదే విధంగా వరంగల్ అంశం కూడా అదే విధంగా అయిపోతుంది. మీరు ఏదన్నా తీసుకోండి, బయటపడి చేసేంత కాలేదు. వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు, వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఉంటే చెప్తారు, మళ్ళా మాట్లాడి చేస్తారు తప్ప దాంట్లో ఏదైనా ఇక్కడ సముదాయించేటువంటి పెద్ద మనుషులు ఉన్నారు, సముదాయించేటువంటి నాయకత్వం ఉన్నది, దానికి ఎక్కడెక్కడ సెట్ చేస్తారు. అదే బీఆర్ఎస్ పార్టీలో వచ్చినటువంటి ఒక్క అసంతృప్తిని అన్న మళ్ళీ వాళ్ళు సరి చేయగలిగినారా ఇప్పటి వరకు? వెళ్ళిపోతున్న నాయకుల్ని సరి చేయలేకపోయారు, వాళ్ళ కుటుంబంలో ఉన్న సభ్యురాలు పోతేనే సరి చేసుకోలేదు కదండి. ఇలా అన్న మాట్లాడతారు, ధర్నా చౌక్ ఎత్తేసిరు, ధర్నా చౌక్ మాట్లాడనియలేదు, స్వేచ్ఛను వ్యక్తిగత స్వేచ్ఛను హరించిరు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా అన్న. ధర్నా చౌక్ ను ఎవరు కూడా ఎత్తేయలేదన్న. అక్కడ ధర్నా చౌక్ దగ్గర కొన్ని మార్పులు చేయడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎవరికి ఇబ్బంది కాకుండా, ట్రాఫిక్ సమస్యలు కానీ, అదే విధంగా అక్కడ పరిపాలన ఇబ్బందులు కాకుండా అక్కడ కొన్ని మార్పులు చేయడం జరిగింది. దాన్ని మీరు మీకు అనుకూలంగా మీరు మార్చుకొని బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలనేటువంటి అంశం తోటి మీరు మాట్లాడుతున్నారు. ఇలా కవిత గారి గురించి మాట్లాడుతున్నారు. ఇలా కవిత గారు మాట్లాడుతున్నది ఎవరి స్క్రిప్ట్ అండి? మీరు మీ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క స్క్రిప్ట్ ను వారు మాట్లాడుతున్నారు. వారి ద్వారా మీ యొక్క స్క్రిప్ట్ ను మాట్లాడిపిస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తా ఉన్నారు. వారు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చింది జస్ట్ ఒక 4-5 నెలల ముందే వచ్చారండి. అంతకుముందు మొత్తం బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ కోసము, తెలంగాణ సాధనలో వారు కష్టపడ్డటువంటి తీరు కానివ్వండి, అదే విధంగా తెలంగాణ అభివృద్ధిలో వారి భాగస్వామ్యం కానివ్వండి, మనందరం కూడా చూడడం జరిగింది. మీరు ఇంట్లో పంచాయతీ పెట్టి మీరు ఏం చేసిరు? ఇంట్లో పంచాయతీ పెట్టి మీరు స్క్రిప్ట్ రాసిచ్చి వారి ద్వారా మీరు చదివిస్తున్నారు తప్ప మీ యొక్క విఫల ప్రయత్నాలు, మీ యొక్క ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, మీరు ఏదైతే చిచ్చు పెట్టాలనుకుంటున్నారో, ఏదైతే ఇరకాటంలో పెట్టాలి, ఇబ్బందులు పెట్టాలని ఏవైతే మీ ప్రయత్నాలు ఉన్నాయో అవన్నీ కూడా పనిచేయవు, అవన్నీ కూడా హరించకపోతాయి. ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఏవైతే ప్రయత్నాలు ఉన్నాయో వాటి వల్ల మీకు ఉపయోగం లేదు, మీకు నష్టమే అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకో ముఖ్య విషయం ఏంటి అంటే, మాకేం అవసరం అన్న వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయాల్సినటువంటి అవసరం మాకేమున్నదన్న? ఎవరి మీద మేము వ్యక్తిగత విమర్శలు చేయాలన్నా? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడన్నా వ్యక్తిగతంగా మాట్లాడిరన్న? ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు, ఏం మాట్లాడతారండి? ఇవాళ తెలంగాణ కోసము నేను చనిపోయినా పర్వాలేదు, తెలంగాణ సాధించాలనేటువంటి ఉద్దేశంతో, తెలంగాణను సాధించాలనేటువంటి లక్ష్యంతో పని చేసినటువంటి ఒక గొప్ప నాయకుని పట్టుకొని మీరు చిన్న పెద్ద లేకుండా ఏ విధమైనటువంటి విమర్శలు చేస్తున్నారండి? ఇవాళ గుడ్లు బీక్తా అంటారు, పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటారు. ఇలా నిన్న మన కాళేశ్వరం గురించి పాపం రిటైర్డ్ ఇంజనీర్ లాంటి వాళ్ళు ఇవాళ దశాబ్దాల కాలము తెలంగాణ కోసము, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేసినటువంటి రిటైర్డ్ ఇంజనీర్లను జైల్లో పెడతామని అంటారు, బెల్ట్ తోడు దెబ్బలు కొడతామంటారు. రైతులు పండించేటువంటి పంటల మీద మీరు రక్తం చల్లుతాం, వీళ్ళని ఓసి రక్తం చల్లాలని అంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఒక్కసారి మీకు మనసు ఎట్లా వస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నానన్న. మీరు మాట్లాడితేనేమో కరెక్ట్, మేము మాట్లాడితేనేమో తప్ప. మీరు మాట్లాడితేనేమో సోమవారం, మేము మాట్లాడే వరకేమో మంగళవారం అయితే అది ఏం మాట్లాడుతున్నారన్న? ఏదైనా నేను ఏమంటున్నానంటే, మీరు డిసెంబర్ 9కి ముందు ఏవైతే హామీలు ఇచ్చిరో, ఏవైతే గ్యారంటీలు ఇచ్చిరో, ఏవైతే డిక్లరేషన్లు చేసిరో వాటి మీదనే మా పోరాటం చేస్తా ఉన్నాము.
మేము వాటి గురించి మాత్రమే మా ప్రయత్నం చేస్తా ఉన్నాము. ప్రజల పక్షాన మేము నిలబడి కొట్లాడుతున్నది ఆ యొక్క హామీల అమలు కోసమే, కానీ మాకు ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదు. ముఖ్యంగా నేను ఏం చెప్తున్నానంటే మాకు ఈ కక్ష సాధింపు చర్యలు అనేటివి ఎక్కడ కూడా లేవండి. ఇవాళ ఎవరిని కూడా అండి ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టినటువంటి పరిస్థితి వీళ్ళు. రైతులను ఆగం చేసిరు, ఉద్యోగస్తులను ఆగం చేసిరు. పాదయాత్ర అంటారు కేటీఆర్ గారు. పాదయాత్ర లక్ష్యం ఏంటండి? పాదయాత్ర దీని గురించి డెఫినెట్ గా అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలను ప్రజలకు చేరవేయాలి, ప్రజలకు చెప్పాలి, ప్రతి గల్లీకి చెప్పాలి, ప్రతి ఊరుకు చెప్పాలి, ప్రతి తండకు చెప్పాలి, వీళ్ళ వైఫల్యాలను ఎండగట్టాలి. అదే విధంగా వీళ్ళు ఏదైతే దొంగ హామీలు ఇచ్చిరో, ఏదైతే అబద్ధపు మాటలు చెప్పిరో వాటన్నిటిని కూడా ప్రజలకు చెప్పాలి. ప్రజలు మోసపోయిరు అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి. ఖచ్చితంగా ఈ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను మనం అడగాలి. అదే విధంగా రాబోయే రోజులలో రైట్. శ్రీనివాసరావు గారు, ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తారని మీరు చెప్తున్నారు. కాదు, ఇంకా ప్రజలు ప్రశ్నించడానికి, ప్రజలకు ఇంకా తెలియచెప్పడానికి ఇప్పుడు పాదయాత్ర కూడా చేపట్టబోతున్నారు కేటీఆర్ గారు అని వారు చెప్తున్నారు. ఏంటి మరి మీరెలా ఎదుర్కొంటారు? ఇప్పుడు దక్షిణారెడ్డి గారు మాట్లాడుతూ వారు లేవనెత్తిన అంశాలు, ధర్నా చౌక్ కోర్టు ప్రమేయంతో అక్కడ ఏర్పాటు చేయబడ్డది. అక్కడ పార్టీ వాళ్ళు స్వచ్ఛందంగా తెలంగాణ ప్రభుత్వంగా ఉన్నటువంటి కేసీఆర్ నేతృత్వం ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. కోర్టు కల్పించుకున్న తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వారు ఏమంటారు, కవితకు మేము స్క్రిప్ట్ రాసిస్తున్నామని. మీ ఇంట్లో పంచాయతీలో మమ్మల్ని ఎందుకు వస్తారండి? కవితకు స్క్రిప్ట్ రాసిన అవసరం మాకేముంది? మా వైపు ఎందుకు వస్తుంది కవిత? మీ ఇంటి ఆడపడుచు కదా. మీ ఇంటి ఆడపడుచుని మీరు సంపాదించుకోలేకపోతే మీకు డబ్బుల దగ్గర పోచుకుంది పంచుకున్న దగ్గరనో, మీ ఇంట్లో అధికారం దగ్గరనో, వాళ్ళకి వచ్చిన వారసత్వ పంచాయతీ దగ్గరనో వచ్చిందని మాకెందుకు కట్టగడతారు? మీ పంచాయతీ మీరు చూసుకోండి. ఆమె అంటుంది, మేము చెప్తున్నాం. మాతోటే చెప్తుందా? మీడియాలో చెప్తుంది ఓపెన్ గా, అంత ఓపెన్ గా ఆమె మాట్లాడుతుంది. ఆమెను కంట్రోల్ చేసుకోండి, ఇంట్లో పిలిచి మాట్లాడుకోండి, మేము వద్దంటున్నామా? ఇది అయిపోయింది. తర్వాత వారు రక్తం తెచ్చి చల్లితా అన్నారు ముఖ్యమంత్రి గారు, చాలా తప్పుడు అని అంటున్నారు. కరెక్టే. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫామ్ హౌస్ లో దొడ్డొడ్లు వేసిండ్రా సన్నోడ్లు వేసిండ్రా చూపించండి మాకని, అప్పుడు ఒడ్ల గురించి జరిగినటువంటి వివాదం లోపల మేము ఫామ్ హౌస్ కు పోతుంటే 6 ముక్కల కింద నరుకుతా ఎవడాడు వస్తాడని కేసీఆర్ గారు అన్నారు. ఆయన ముఖ్యమంత్రి కాదా అప్పుడు? అదేమన్నా సభ్యమైనటువంటి భాషన? విమర్శలు ఎందుకు చేస్తారండి? మీరు మొదలు పెట్టిందే మీరు. తెలంగాణ ఇప్పుడు అదే ఇప్పుడు ఇద్దరికి కూడా అలా కాదు శ్రీనివాసరావు గారు, ఇద్దరికి కూడా ఇప్పుడు ప్రజా సమస్యల గురించి మాట్లాడమంటే విమర్శలతోటే కాదు విమర్శలతోటే కాలయాపన చేస్తే ఒక్క నిమిషం చాలా దురదృష్టకరమని చెప్తున్నా. ఎందుకంటే ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైనటువంటి స్థానంలో కూర్చొని ఆ రకమైనటువంటి మాట మాట్లాడడం అనేది చాలా హేయమైనటువంటి విషయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను ఒక విషయం నేను ఒక విషయం చెప్తా ఉన్నాను. ఇలా కవిత గారు పార్టీ పెట్టిరు. కవిత గారు పార్టీ పెట్టి ఎవరి మీద కొట్లాడాలండి? ప్రభుత్వం మీద కొట్లాడాలి. ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల మీద విమర్శలు చేయాల్సింది పోయి ఇలా బీఆర్ఎస్ పార్టీ మీద చేయడానికి ఏ రకంగా చేస్తారండి? బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఏముందండి? ప్రభుత్వం లేదు. మా తాను కానీ ఇక్కడ ఒకటి అలా కాదు. ఇప్పుడు ప్రజల సమస్యలు తీసుకెళ్లడంలో మీకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది లక్ష్మీనరసింహారెడ్డి గారు. శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం. కానీ ఇక్కడ ఏమవుతుంది, ప్రజలకు నీళ్ల కోసం కొట్లాటని చెప్పారు. నీళ్లు కాస్త రక్తం దాకా వెళ్ళింది. రక్తం కూడా వస్తుంది కానీ నీళ్ళు కూడా ఎక్కడ వస్తుంది? రక్తంతో మళ్ళీ మనకి టాపిక్ అని కదా, బయట కూడా ఎక్కడ చూసినా అదే. ప్రజా సమస్యలు పక్కదారి పట్టట్లేదా ఇలాంటి విమర్శల వల్ల? తెలంగాణలో అంటే వాతావరణ పరిస్థితులలో ఎలినినో ప్రమాదం ఉన్నది. ఎలినినో వల్ల వర్షం పడేటువంటి పరిస్థితి లేదు. రైతాంగం ఆగమవుతారు, తాగనీకే సాగునీరుకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి మనకు నిపుణులు చెప్పి, దాని క్రమంలోనే మనకు వర్షాలు పడతలేవు. ఇవాళ మనకు ఒక అవకాశం ఉంది. గోదావరి తోటి కన్నెపల్లి దగ్గర మోటార్ లాంచ్ చేసి మనం నీళ్లు తెచ్చుకొని 80% ఆఫ్ ద తెలంగాణ నీళ్లు ఇచ్చుకోవచ్చు అని చెప్పి మేము అడిగినాము ప్రభుత్వాన్ని. వాళ్ళు ఆ మోటార్ లాంచ్ చేస్తే కేసీఆర్ కు పేరు వస్తుంది, బీఆర్ఎస్ కు పేరు వస్తుంది అని చెప్పి వాళ్ళు ఒక
నేను మరి నిన్న మన తెలియదు నేను ఒక విషయం అడుగుతానండి. నేషనల్ నిన్న మన సెక్యూరిటీ పాలమూరు డ్యామ్ ప్రాజెక్ట్, దగ్గర పాలమూరు అడగండి. రంగారెడ్డి మీరు ప్రాజెక్ట్ ఏమని ఉన్నది కదా, చెప్పి అడగండి 34 నెలల కింద నాగాపూర్ దగ్గర కేసీఆర్ గారు ప్రారంభం చేసిరు. మ్మ్. మళ్ళా 34 నెలల తర్వాత పంపులను ప్రారంభం చేసిరు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. మరి 34 నెలలు ఎందుకు పెండింగ్ లో పెట్టిరండి? మీరు నిజంగానే చిత్తశుద్ధి ఉందనుకోండి, మీకు నిజంగానే తెలంగాణ ప్రజల మీద మీకు ప్రేమ Right. ఉంది, రైతుల మీద ప్రేమ ఉందనుకోండి, మ్మ్. మరి ఎందుకు ఆన్ చేయలేదండి? నాగాపూర్ పంపులు ఎందుకు ఆన్ చేయలేదండి? మ్మ్. ఇవాళ కేవలం మీరు ఏంటంటే రాజకీయ కక్షతోటి, బీఆర్ఎస్ మీద రాజకీయ కక్షతోటి కేసీఆర్ గారికి పేరు వస్తుందని చెప్పి అటు గోదావరి నీళ్లు ఏదైతే అంటే ప్రజలు కన్నెపల్లి ప్రజలు దగ్గర ప్రజలు ఉన్నటువంటి గమనించరా? కేసీఆర్ అలా కాదు గారు లక్ష్మీనరసింహ గారు, ప్రజలు గమనించరా? ఇప్పుడు గతం లాంటి రోజుల్లో ఇప్పుడు ప్రజలు గమనించరా? ప్రతి ఒక్కరికి ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ తెలుస్తున్నప్పుడు ఇలా గమనించే ఆడ సర్వే చేయించుకుంటే వాళ్ళకు దిక్కు దివాన లేదని చెప్పే వాళ్ళకి భయం మా సర్వే రిపోర్ట్ మీ దాంట్లో ఎట్లా వచ్చిందండి? సర్వే గురించి ఎస్ మళ్ళీ టాపిక్ మళ్ళీ డైవర్ట్ అవుతుంది. ఎస్ ఫైనల్ గా ఫైనల్ గా అలా కాదు, ఫైనల్ గా చెప్పు, ఫైనల్ గా మాట్లాడుకుందాం. ఎస్ఆర్ ప్రక్రియ జరుగుతుంది. ఎందుకు ఎస్ఆర్ ప్రక్రియ అంటే అన్ని పార్టీలు భయపడుతున్నాయి? మేము ఎవరందరూ భయపడతలేమండి. ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా చేయమని చెప్తున్నాం మేము. Right. మేము అడుగుతున్నది ఏంటంటే ఓ. కాంగ్రెస్ వాళ్ళలాగా ఫైనల్ సబ్మిషన్ ఎస్ఆర్ ది అందరికి అవసరమైనటువంటి విషయం కాదు. ఎస్ అదే అందుకు దాంతో కంక్లూడ్ చేయండి. ఎస్ సర్ ప్రక్రియలో భయపడేది ఏం లేదండి. కాకపోతే ఏంటంటే దానిలో అడుగుతున్నటువంటి వివరాలు దాని మీద అవగాహన లోపం వల్ల వాళ్ళు ఫామ్స్ కూడా రీసబ్మిట్ చేస్తలేరు. మా ఓటు ఉందని చెప్పి దాని మీద అవేర్నెస్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది కాబట్టి మా పార్టీ పరంగా మేము పూర్తిగా కూడా ఓటర్ని అవేర్నెస్ చేసే కార్యక్రమాన్ని, ఆ ఫామ్ ని ఏ విధంగా ఫిలప్ చేయాలి, ఏ విధంగా సబ్మిట్ చేయాలి, మీకున్న ఓటును ఏ విధంగా మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి, రెండు ఓటు దగ్గర ఓట్లుంటే వచ్చే ప్రమాదం ఏంటనేది మేము అవేర్నెస్ కండక్ట్ చేస్తాం. పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ అందుకోసం ఏంటంటే అది భయపడడం కాదండి, అది ఎవరికి వాళ్ళు కేర్ తీసుకుంటారు. రైస్ మరి దాని మీద అవగాహన కల్పించడం మంచిదే కదా. దాని మీద అవగాహన కల్పిస్తే ఇంకా భయాలు లేనప్పుడు అవగాహన కల్పిస్తే అన్ని పార్టీలు కలిసి అందరికీ ఓటు అనేది కీలకం. ఓటు మనకి రాజ్యం కల్పించిన హక్కు, డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉండాలి కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ముందుకు వస్తారు కదా. కానీ ఈ భయాలతోటి ఏదో ఓటు పోతుంది అనే భయం పెడుతుంటే ఆటోమేటిక్గా అందరికీ ఆ జంకు వస్తుందేమో, అది లేకుండా చేయండి. ఎస్ రైట్ అండ్ రైట్. థ్యాంక్ యూ లక్ష్మీనరసింహ గారు, థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. నమస్తే.